హాయ్ అండి, అస్సలం అయికం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో బెండకాయల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. బెండకాయల్ని నీట్గా కడిగి క్లాత్తో తుడిసి పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్నవి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలండి. తెల్లగడ్డ, కొత్తిమీర, ఆనియన్, టమాటో, చింతపండు కడిగి నానబెట్టుకున్నానండి. ఇలా తీసి పక్కలో పెట్టుకున్నాను. పసుపు, ధనియాల పొడి, కారము, జీలకర్ర, మెంతుల పొడి. కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. బెండకాయలు కడాయిలో వేసి ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలా. బెండకాయలు ఫ్రై చేసే వరకు మసాలా మిక్సీ జార్లో వేసుకుందాము. తెల్లగడ్డ, కొత్తిమీర, ఆనియన్ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేస్తున్నాను. టమాటో, క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసి మిక్సీ జార్లో మిక్సీ పెట్టేద్దామండి. బెండకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, కరివేపాకు, ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఎత్తి ఆయిల్లో వేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. మళ్ళీ పసుపు, ధనియాల పొడి, కారము, జీలకర్ర, మెంతుల పొడి వేసి ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర, ఆనియన్, తెల్లగడ్డ మిక్సీ జార్లో వేసుకున్నాం. అది కూడా ఫ్రై చేసుకోవాలండి. వేసి కొద్దిగా సాల్ట్, టమాటో, చింతపండు వేసి మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. అది వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. కొంచెంసేపు మూసి పెడదామండి. ఇలా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. వాటర్ వేసుకుందాము కొద్దిగా. వాటర్ వేసి బాగా కలిపి కొంచెంసేపు మూసి పెట్టేద్దాము. ఇలా బాగా ఉడికించుకుందాము. మసాలా పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకుందామండి. బాగా ఉడికిపోయింది. బెండకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా చేసుకుంటే
ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బెండకాయల కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.